నా పేరు సురేష్. నేను స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు మాకు వారానికి ఒకటే ఒక రోజు సెలవు. ఆ సెలవును కూడా పక్కకు పెట్టి ఇట్లా ఊరు తిరగడానికి గల కారణం ఏంటంటే, మేము ఏదైతే ఆచరించి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందామో దాన్ని అందరికీ తెలియజేయాలి, తెలియపరచాలి అన్నదే మా యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క ఏకైక కర్తవ్యం, బాధ్యత. అది మాకు గురువు గారి ద్వారా మాకు అందరికీ తెలియజేయపరిచింది. సో ప్రతి మనిషి ఆచరించవలసింది రెండే. ఒకటి ధ్యానము, అది ఎవరి వయసు ఎంత ఉంటుందో వాళ్ళు అన్ని నిమిషాలు వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. రెండవది వదిలిపెట్టవలసింది ఏంటంటే మాంసాహారాన్ని వదిలిపెట్టాలి. ఇందాక స్వామి చెప్పినట్లుగా అది ఎంత కాటిలో వేసే శవంని తీసుకొచ్చి కడుపులో వేసుకొని దాన్ని ఏదో ప్రోటీన్లు బలము అని మనకు మన తాత ముత్తాతల ద్వారా మన తల్లిదండ్రులకు, మన తల్లిదండ్రుల నుంచి మనకు, మన నుంచి మన పిల్లలకు, అంటే దాంట్లో ఒక శాస్త్రీయత అనేది లేదు. కేవలం మూఢనమ్మకంగా మన తల్లిదండ్రుల నుంచి మనం అట్లా తీసుకొనే వెళ్తున్నాం. బలం అనేది ఆ మాంసాహారంలో లేదు. శాస్త్రీయంగా శాకాహారాన్ని తింటేనే మరింత మూడింతల బలవంతంగా ఉండగలం, శక్తివంతంగా ఉండగలం, ఆరోగ్యంగా ఉండగలం, ఆనందంగా ఉండగలం.